ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గత 11 సంవత్సరాలుగా మీరు మేమందరం తలెత్తుకుని నిలబడేలాగా ప్రపంచంలో మన దేశ కీర్తి ప్రతిష్టల్ని గౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. సరే తిట్టేటోడు తింటూనే ఉంటాడు, ఏదో పోతున్నాయి కుక్కలు చాలా బతుకుతున్నాయి, మురిగిన ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నరేంద్ర మోడీ గారికి లేదనే ఆయన అనుకుని ఆయన పని చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో ఆయనకు మించిన నాయకుడు 11 ఏళ్ల వరే నెలకు చేసినా, 2 నెలలకు చేసినా, 3 నెలలకు చేసినా, 6 నెలలకు సర్వే చేసినా 70% కంటే ఎక్కువ ప్రజలు ఇష్టపడి ఒప్పుకున్నటువంటి నాయకుడు మన నాయకుడు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఏం చేసినామో మోడీ గారు ఎందుకు అందరూ జనమంతా ఆయన ఎందుకు స్వాగతిస్తున్నారు? 140 కోట్ల మంది భారతదేశ ప్రజలు మోడీ అంటే మా మనిషి అనుకుంటారు, మా ఇంట్లో అనుకుంటారు. మోడీ గారికి ఏమన్నా ఏంటంటే ఈ దేశం మొత్తం తల్లడినటువంటి పరిస్థితిలో ప్రతి కుటుంబంలోని కనెక్ట్ అయినటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ దేశంలో ఎవరు అనుకుంటారంటే అది నరేంద్ర మోడీ గారు అంటే ఇంకొక కాదు. ఒకటే రోజున రాలేదు, ఒకటే రోజున ఇంతమందితో మంచోడు అనిపించుకునేంత చరిత్ర ఎవరికి ఉండదు. ప్రజల జిఎస్టీ చెప్పంటే ఉపన్యాసం చెప్తున్నారు అనుకోకరు, అడిగే పోతా ఉన్నారు. పునాది లేకుండా పైన బంగ్లా కనబడదు కదా, ముందు పునాది రాలేదో చెప్పాలి. ఎందుకంటే బంగ్లా అయిపోయినాక పునాది కనబడదు. కనబడుతుందా? పునాది కనబడతాయా? కనబడదు. 2001లో మొదటిసారి అప్పటిదాకా సంఘ ప్రచారంగా ఈ దేశం బాగుండాలని సంఘం కోసం పనిచేసినటువంటి ఒక ప్రచారం తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ గుజరాత్ అనేటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే 2001 నుంచి ఇవాళ 2025 దాకా అరే 2 సార్లు సర్పంచ్ అయితే 3వ సారి గెలవాలంటే నక్క మీటింగ్ పెడతాం. ఒక కౌన్సిలర్ 2వ సారి గెలవాలంటే యుద్ధం చేయాలి. ఎమ్మెల్యే అయితే మర్చిపోతుంది, ఎమ్మెల్యే అయితే ఇప్పుడు అయితే ఒక 5 ఏళ్ళు చాలు, 5 ఏళ్ళకి చాలు గెలవకుండా పోతారు నాయకులు. కానీ 2001లో మొదలైనటువంటి నరేంద్ర మోడీ గారి ప్రస్థానం ఈ ఆనాటికి దాదాపు 25 సంవత్సరాలు ఏడ పోటీ చేసినా ఓటమి అనేది జరగకుండా పార్టీని నడిపిస్తుడు ఆయన గెలుస్తుందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి గొప్పతనం, ఆయనను ఆశీర్వదిస్తున్నటువంటి ఇలాంటి పెద్దలందరూ గొప్పతనం. వీళ్ళందరూ బీజేపీలో ఉన్నారు, బీజేపీకి ఓటేస్తారు, ఏ పార్టీ తర్వాత పంచాయతీ. కానీ ఈ దేశం బాగుండాలని మీరందరూ స్ఫూర్తిగా అందరూ ఆశీర్వదిస్తారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి అందరూ ఆశీర్వదించడం ఈ దేశాన్ని నడుపుతుంది. ఎందుకు వేస్తారంటే ఓట్లు పైసలు వచ్చి చేస్తారా? పైసలు వచ్చి ఓటేసారంటే రఘునందన్లో ఇలా ఎంపీఐ గదిలోకి వచ్చి మీతో మాట్లాడడానికి అవకాశం ఉండదు. నా మీద పోటీ చేసినాక 250 కోట్లు పెట్టిండు, వేసిగా ఓట్లు నోట్లు తీసుకున్నారు, ఓట్లు ఎవరు వేయాలో వాళ్ళకే వేసారు ప్రజలు. ఎందుకు? మాకు ఎవరికైతే న్యాయం జరుగుతారో, ఎవరి చేతులలోకి ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు అనుకున్నారో ఆ ప్రజలందరూ కోరుకున్నారు. కాబట్టి ఆడ నరేంద్ర మోడీ గారు నేను వాళ్ళ ప్రతినిధిగా ఎంపీగా మీరందరూ ఆశీస్సుతో గెలిపించుకోవడం జరిగింది. ఈ అసలు విషయానికి వద్దాం. రఘునందన్ రావు చెప్తే బీజేపీ కాబట్టి మోడీ గురించి బాగుంటుంది అనుకుంటారు. నేను చెప్తే ప్రపంచ బ్యాంకులు ఎంత చెప్పినాయి 2 నెలల కింద, IMF వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు చెప్పినాయి. ఏం చెప్పినాయి? భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా 25 కోట్ల మంది పేద ప్రజలు దారిద్ర్య రేఖకు కిందున్నారు, దారిద్ర్య రేఖకు పైకి వచ్చిండ్రు. అది 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో సాధ్యమైంది. ఏం జరిగింది? కాలే 25 కోట్ల మంది పేదరికంగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తా ఉన్నారు. ఈ బయటకు వస్తున్న పేద ప్రజలు రేపు తన పక్కన ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబంతో పోటీ పడాలంటే ఆ పేదలకి ఏం పెరగాలి? కొనుగోలు శక్తి పెరగాలి. అవునా? నేను చిన్న డబ్బు పెట్టుకుంటాను ఉంటుందంట. మా పక్కన జసంత్ రెడ్డి పడడానికి పెద్ద బంగులు ఉన్నది, ఆయన కారు ఉన్నది, టీవీ ఉన్నది, ఫ్రిడ్జ్ ఉన్నది, ఏసీ ఉన్నది. ఇప్పుడిప్పుడే పేదరికంగా వెళ్ళి బయటకు వచ్చినటువంటి పేదలు ఏమనుకుంటాడు? వాళ్ళ ఆట ఏమంటుంది? అదే పక్కింట్లో ఫ్రిడ్జ్ ఉన్నది, మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండాలని కోరుకుంటుందా కోరుకోదా? కోరుకుంటుంది కదా. ఇలా జిఎస్టీ తగ్గిస్తే ఫ్రిడ్జ్ ధర తగ్గితే తగ్గలేదా? తగ్గలేదా? మా సేట్ అనుకుంటే తగ్గుతుంది, సేట్ అనుకోకపోతే తగ్గదు. అందుకని సేట్లే సంబంధించిన వీడు. ఎందుకంటే మేము చేసింది ఎంతైనా దాన్ని గ్రౌండ్ లో తీసుకుపోయి చెప్పాల్సింది మీరే. మీరేమో నాయకులు, మీరేమో రథసారథులు, మాకు టీవీలు పేపర్లు బాగా ఉండేవాళ్ళు ఎవరు లేరు మాకు. ఆఖరికి మేము ఉన్నదని చెప్తే రాష్ట్రాలు ఉన్నారు మాకు. అయినా మా బలం మీరే పనిచేసుకునే పోతాం. దేవుడు మాకు నోరు ఇచ్చింది కాబట్టి
చేసిన మంచి పనులు చెప్పుకుంటూ ఉంటాం. దీని గురించి మాట్లాడేందుకు టీవీ ఛానళ్లలో టైం ఉండదు, పేపర్లలో టైం ఉండదు. దేని మీద 2 రోజుల నుంచి చర్చ. 3 రోజుల కింద ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యింది. ఏమైంది? ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యింది. ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుడు అని ప్రజలు ఓట్లేసి పంపించారు. ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు. రాజకీయ నాయకుడు అనేటువంటి ఏం మాట్లాడాలో కంటే ఏం మాట్లాడకూడదో తెలిసి ఆమె వచ్చింది. ఓటు చోరీ అవుతుంది, ఓటు చోరీ అవుతుంది తిరుగుతున్నాడు ఒక ఆయన. ఏమవుతుంది? ఓటు చోరీ అవుతుంది. ఆగిరికేళ్ళ పేపర్లు నవాళ్ళు పెడతాడు. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో కూడా ఓటు చోరీ అయిందట. అంటే వారిని నువ్వు ఎవరు ఇన్సల్ట్ చేస్తున్నావు? ఎవరు ఇన్సల్ట్ చేస్తున్నావే? నీ పార్టీ ఎంపీ మీద నీకు విశ్వాసం లేదు, నీకు వచ్చిన పార్టీ మీద నీకు విశ్వాసం లేదు. ఎంపీ అంటే ఓటు చోరీ అయిపోయిందంట. బీజేపీ వాళ్ళు 20 ఓట్లు ఎక్కువ వేసుకున్నారు మా ఎవరు. నేను అర్థరహితమైన వ్యాఖ్యలు చెప్తాను. ఏముంటుందంటే ఇది ఆ నాయకుడి యొక్క వాక్యం. అందుకనే ప్రజలను వ్యాఖ్యానిస్తూ 125 సంవత్సరాల పార్టీ మాది. మా ముత్తయ్య, మా తాత, మా నాయనమ్మ, మా నాయన అందరూ ఈ దేశాన్ని వెళ్ళారు. నాకు కూడా గురించి తిరిగితే ప్రజలను పట్టించుకుంటలేరు. ఎందుకు పట్టించుకుంటలేరు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఎంపీల ఓట్లంటే చోరీ అయితే ఇంకా బాధ ఏంటంటే, నాకు పేపర్ చదివితే బాధ ఏంటి, సిగ్గు అయితే ఏంటంటే 15 మంది ఎంపీలకి ఎట్లా ఓడేదో ఎందుకంటే సిగ్గు చెప్పి ఒకసారి ఆలోచించారు. 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోతాయి. ఈ దేశానికి ఏమైనా మంచిదా? పల్లెటూళ్ళలో మన దగ్గర జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత తెల్లారి పేపర్లలో ఉంటే ఫస్ట్ పేజీలో 90 ఏళ్ళ ముసలామె మంచం మీద ఉంటే 4 కోళ్ళంగా 4 పట్టుకోలేక ముసలామ వచ్చి ఓటేసిపోతుంది. 90 ఏళ్ళ ముసలామ ఓటేస్తుంది. 20 ముసలామ తప్పు ఓటేస్తుందా? ఆ ఎవరికి ఏమనుకుంటుందో బరాబర్ వాళ్ళకి ఓటేసుకుంటుంది. ఏ రోజు మా ఇంటికి 15 మందికి పోటీ చేయాలి. ఒకసారి ఆలోచించాలి వాళ్ళ ఓట్లు వేసినటువంటి ప్రజలు. రోడ్లు తీసుకోదు, ఇంకోటి తీసుకోదు, ఓట్లు ఎత్తి ఇట్లా అయిపోయి భారత ప్రజాస్వామ్యానికి నష్టమైంది. సో 25 కోట్ల మంది ఈ దేశ ప్రజలు 140 కోట్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తెచ్చారు. బయటికి తెచ్చినటువంటి ఈ పేదోళ్ళకి పక్కన ఉన్నటువంటి ఇళ్ల మీద ప్రేమ కాదంటే కోపం రావద్దు. అరే వాళ్ళు బాగా దోచుకుంటున్నారు, మా దగ్గర ఏం లేదు, నేను గరీబ్ అనేటువంటి దాని నుంచి బయటకు వచ్చి ఓ ఏడాది టీవీ, ఓ ఏడాది ఫ్రిడ్జ్, ఓ ఏడాది చిన్న మోటార్ సైకిల్, ఓ ఏడాది ఇంకొంచెం మంచిగా ఎలక్ట్రికల్ కారు కొనుక్కుంటే కారు మీద కూడా 1,50,000 రూపాయల ధర తగ్గింది. తగ్గిందా తగ్గలేదా? ఒక పేద మధ్యతరగతి ఉద్యోగస్తుడికి 1,50,000 రూపాయలు ఒక కారు మీద, 50,000 రూపాయలు ఒక మోటార్ సైకిల్ మీద ధర తగ్గితే గరీబుడు ఎవరు ఆశీర్వదిస్తాడు? ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని కోరుకుంటాడు. నరేంద్ర మోడీ నిండా 100 ఏళ్ళు బతకాలని ఆశీర్వదిస్తాడు. అలా ఒప్పున వచ్చి భూమి పెడితేనే సెట్ కడుపు చల్లకుండా మా జశవంత్ రెడ్డి గారు మంచి నాలుగు భోజనం పెట్టాడు, ఆయన కడుపు చల్లకుండా దీవెనలు ఇస్తాడు. సరే ఏదైతే ఇస్తారా తిన్నింటి వాసాలు అయితే నేను లెక్క పెట్టే వాళ్ళ కర్మదేం చేయగలిగింది ఏం లేదు. సో జనరల్ గా నిజాయితీగా ఉంటారు ప్రజలు. అందుకనే ఏ 25 కోట్ల మంది పేద ప్రజలైతే